దేవుని గ్రంథములో నుంచి వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. ధర్మము ఆచరించిన వారికి కీడు ఏమీ సంభవించదు. చిన్న ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామములకు వందనాలు. ఈ సమయంలో చదవబడిన వాక్యమును దీవించి ఆశీర్వదించి దీనిని వివరించుచుండగా ఈ దీనుడికి జ్ఞానమును ప్రసాదించండి. వినగల చెవి, గ్రహించగల మనస్సును సంగమునకు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రసంగి భక్తుడు చక్కటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క సన్నిధిలో మనం ప్రభువుని నమ్మి ప్రభు యందు విశ్వాసం ఉంచి ప్రభుని ఆరాధన చేస్తున్నటువంటి మన జీవితంలో మనకు ఉండవలసింది ఏంటంటే ధర్మము. ఈ ధర్మము ఆచరించేవారు, ధర్మాన్ని పాటించేవారు, ధర్మము చేసేవారికి కీడు ఏమీ సంభవించదు అని ఇక్కడ వాక్యం రాయబడి ఉన్నది. అంటే మనం కొన్ని సార్లు చెప్తూ ఉంటాం, అంటూ ఉంటాం, నీ ధర్మము నిన్ను కాపాడుతుంది, నీ ధర్మము నిన్ను రక్షిస్తుంది, నీ ధర్మము నీ వెంట వస్తుంది, నీ ధర్మమే ఈ లోకంలో కొన్ని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఈ ధర్మము ఆచరించే వారికి ఈ లోకము లేక ఈ ప్రజలు ఇచ్చేటువంటి పేరు ఏంటంటే మంచివాడు. చెప్పండి అందరూ కూడా. ఈ ధర్మాన్ని ఆచరించేవాడిని ఎవరైనా అదే మాట పలుకుతారు కదా, మంచివాడు, చాలా మంచివాడు. మంచివాడు ఇంకేమంటారు, చాలా మంచివాడు. దేని బట్టి అంటారు ఈ మాట? అతను చేసేటువంటి పనులను బట్టి, అతను చేసేటువంటి ధర్మాన్ని బట్టి, అతను చేసేటువంటి మంచి పనులను బట్టి మంచివాడు అంటారు. చాలా మంది అంటారు నేను మంచివాడు అనిపించుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడతాయి, కానీ చెడ్డవాడు అనిపించుకోవడానికి ఒక్క క్షణం చాలు. కాబట్టి ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని కూర్చి మనం ఆలోచన చేస్తూ దేవుడు ఏ పని అయితే చెప్పాడో, ఎలాగ జీవించమన్నాడో, ఎలా బ్రతకమన్నాడో, దేనిని అనుసరించమన్నాడో దానిని మన మనస్సులో ఉంచుకుని ఆ కార్యములు జరిగించినప్పుడు దేవుడు కూడా అంటాడు, నువ్వు మంచివాడవు, నీవు మంచివాడు. ఎందుకంటే నా పనిని నువ్వు జరిగిస్తున్నావు, నా లేఖనాల ప్రకారము ఏదైతే రాయబడి ఉన్నదో దానిని నువ్వు జరిగిస్తున్నావు. కాబట్టి నువ్వు మనుషుల దృష్టిలో మంచివాడువు, నా దృష్టిలో కూడా మంచివాడవు లేక మంచి దానివి. ఇది మనం కలిగి ఉండాలి క్రైస్తవ బిడ్డలు. దేవునికి ఏది ఇష్టం అన్నారంటే బైబిల్ గ్రంథంలో, ప్రియాల యెషయా గ్రంథంలో ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టి
వస్త్రహీనుడు మీకు కనబడ్డప్పుడు వస్త్రం ఇచ్చేటియు, దిక్కుబారిన బీదలను మీ ఇంటి చేర్చుకుంటూ, యదవరాండ్లను ఆదరించేటియు, ఇదే కదా నాకు ఇష్టం. నాకు ఇష్టమైన ఉపవాసం అని అనుకోండి అక్కడ ఆయన, ఇదే దేవుడికి ఇష్టం. అది మనము కలిగి ఉండాలి. ఈ క్రైస్తవ బిడ్డలైనటువంటి మనం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ధర్మము అనుసరించే వారికి ఒకవేళ కీడి వచ్చినా ఆ కీడిని దేవుడు మేలుగా మారుస్తాడు. గట్టిగా చెప్పండి. ఈ ధర్మం ఆచరించే వారికి ఒకవేళ కీడు వచ్చినా ఆ కీడుని కీడు కానేరదు. ఆ కీడును దేవుడు మేలుగా మారుస్తాడు. ఆపద పొంచి ఉన్నా కూడా, అపయాయమును ఎదుట వచ్చినా కూడా దేవుడు దానిని నీ కాలు గోటి దగ్గర కూడా రానివ్వడు. ఎందుకంటే నీ ముందు నీ ధర్మం నడుస్తుంది, నీ ముందు నీ మంచితనం నడుస్తుంది, నీ ముందు వీటికంటే ముందు నీ దేవుడు నీతో నడుస్తున్నాడు. నంబర్ వన్ పట్టుకుంటా. కాబట్టి ధర్మము ఆచరించిన వారికి కీడు ఏమీ సంభవించదు. దేవుని యొక్క వాక్యంలో ఒక స్త్రీ ఉన్నారు. ఆమె గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం నుండి అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం. ఈమె ఎటువంటి ధర్మం చేస్తుందో ఇక్కడ వాక్యములో చాలా తేటగా రాయబడి ఉన్నది. అపోస్తల కార్యములు, పౌలు అపోస్తలు రాస్తున్న అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం. మరియు ఇప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అను పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములయందు ఆమె కాయలపడి చనిపోగా వారు శవమును కడిగి మేడ గదిలో పొరుండబెట్టిరి. లుద్ద ఇప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొండకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతని తీసుకుని వచ్చిరి. వెధవరాండ్లు వచ్చి ఏడ్చుచు త్వరగా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపడికి పంపి మొఖాలుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మని ఆమెను ఆమె కన్నులు తెరిచి పేతురు లేచి కూర్చుండెను. అందరూ తప్పకూడదాం. ఇక్కడ చదవబడినటువంటి భాగంలో ఒక స్త్రీ కనపడుతుందండి. ఆమె పేరు చెప్పండి, తబిత. అందరూ ఆమెను ఏమనంటే దోర్కా. అంటే దోర్కా అనే పేరుకి అర్థం ఏంటంటే పేదగా లేడీ. లేడీ అంటే లేడీ అంటే చూసారు మీరు, అడవుల్లో ఉంటుంది. అది చాలా వేగంగా పరిగెడుతుంది. ఈ లేడీ చాలా ఉత్సాహంగా కూడా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా అదురు తగిలితే
అతి వేగముగా పరుగు తీయగలటువంటి స్పీడ్ కలిగినటువంటిది ఈ లేడీ. దేనికి స్తోత్రం. ఈమెను లేడుతో పోలుస్తున్నారు. అంటే ఈమె ఎందుకు లేడుతో పోలుస్తున్నారు అంటే ప్రియరా, ఆమె మంచి క్రియలు చేయడం విషయంలో చాలా స్పీడ్. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనలోనే కొంతమంది ఉంటారండి స్పీడ్ అయిన వాళ్ళు, ఉండరని కాదు. వీళ్ళు మంచి పనులు చేయటం విషయంలో స్పీడ్ ఉండరు, కానీ చెడ్డ పనుల విషయంలో, దెబ్బలాట గొడవలకు వెళ్ళే విషయంలో చాలా స్పీడ్గా ఉంటారు. కానీ మనం ఉండవలసినటువంటి లక్షణం మనకి నేర్చుకోవాలి. దేవుని నమ్మినటువంటి నీవు, దేవుని అంగీకరించినటువంటి నీవు, నమ్మి బాప్తిస్మం పొందినటువంటి నీవు దెబ్బలాట్ల విషయంలో స్పీడ్ ఉండడం కాదు, కానీ ఈ ధర్మ కార్యాల విషయంలో, మంచి చేసే విషయంలో నువ్వు స్పీడ్ గా పరిగెత్తాలి. గట్టిగా తప్పుడు కొడదాం. హల్లెలూయా. ఈమె ఒక దినాన్ని కాయలా పడి చనిపోయిందని రాయబడింది ఇక్కడ. అనగా కాయల పడానికి జబ్బు చేసింది, ఆమె చనిపోయింది. ఆమె ఇప్పుడు చనిపోయినటువంటి వారిని సాధారణంగా ఎవరైనా ఎక్కడ పెడతారండి? చెప్పండి, ఎక్కడ పెడతారండి? బయట పెడతారు. అవునా కదా? అవును. మన వాళ్ళు అయితే ఇంకా ఊపిరి ఉండగానే చనిపోకుండా, కొన్ని గంటల్లో చనిపోతానగానే, ఇంకా ఊపిరి ఉండగానే, ప్రాణం ఉండగానే బయట పెడతారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే కదా, ఆ యొక్క చనిపోయినటువంటి ఆ శవమును కడిగి మేడ గదిలో, పై గదిలో పెట్టారంట. గట్టిగా చెప్పలు కొట్టిన. హల్లెలూయా. ఎందుకు మేడ గదుల్లో వీళ్ళు పెట్టారు అని ఆలోచన చేస్తే, ఇప్పుడే కాక దగ్గరలో ఒక ఊరుంది. ఆ ఊరిలో పేతురు గారు ఉన్నారు. ఈ పేతురు గారు ఎవరు? యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రథమ శిష్యుడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు? లుద్దలో ఉన్నాడు. ఆ శవమును కడిగి మేడగదిలో పెట్టి ఇద్దరు మనుషులను ఆ దైవజనుడైనటువంటి పేతురు గారి దగ్గరికి పంపిస్తారు. యా మాత్రము కూడా ఆలస్యం చేయకుండా పేతురు గారు మా దగ్గరికి రావాలి అని ఆ మనుషులు వెళ్ళి, అయ్యా ఒకసారి మీరు ఇప్పటికి రావాలి, అక్కడ ఒక ఆమె ఏమైంది, ఇప్పుడు చనిపోయింది కదా, వచ్చి మీరు ఆమె కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేస్తే మా తబిత బ్రతుకుద్ది. దేనికి స్తోత్రం. చూడండి ప్రేమ, అక్కడ ఉన్నటువంటి వారు దేవుని పైన విశ్వాసం ఉంచారు. ఇక రెండంటే, ఇంత మంచి మనిషి చనిపోవటము మాకు ఇష్టం కాదు. ఇంత మంచి మనిషి కాబట్టి, అందరినీ ఆదరించే వ్యక్తి కాబట్టి, దేవుడు ఖచ్చితంగా ఆవిడికి జీవాన్ని పోస్తాడు అనే నమ్మకము వారికి ఉండి ఆ దైవజనుడిని పిలిపించారు. గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేతురు గారు తడువు చేయక వారి వద్దకు వచ్చినప్పుడు అక్కడ ఏమని రాయబడిందో ప్రియదా, ఆమెను గూర్చి చెప్పేటువంటి మాట, ఆమె సత్క్రియలను, ధర్మ కార్యములను బహుగా చేసి ఉండేను. ఏ క్రియలు చేసిందని చెప్పండి? సత్క్రియలు. సత్క్రియ అంటే మంచి క్రియలు, సత్క్రియలు, మంచి క్రియలు. ఆయన ఇప్పుడు సత్క్రియలను, ధర్మ కార్యములను బహుగా చేయడమే కాదు, అనేక మంది దిక్కులేని వారిని సేరదీసి ఆదరించి
వారికి ఆహారము వస్త్రము ఇచ్చి వారిని ఆదరించిన వ్యక్తి ఎవరంటే ఆ కవిత. దేవునికి స్తోత్రం. దోర్క వారి కోసము వీరు ఎదురు చూస్తున్నారు, ఎంతగానో బాధపడుతున్నారు, ఎంతగానో దిగులు పోతున్నారు, వ్యాధులు చెందుతూ ఉన్నారు. అయ్యా మా దోర్క బ్రతకాలి, అయ్యా దైవజనులను అడుగుతున్నారు, మా దోర్క కోసం ప్రార్థన చేయండి అయ్యా. మా దోర్క ఏమవ్వాలి? బ్రతకాలి. మా దోర్క మాకు మళ్ళీ కావాలి, ఆమె మాతో ఉండాలి అని వాళ్ళు అడుగుతూ ఉంటే ఆ దైవజనుడు ప్రియరా వారిని బయటికి పంపివేసి ఆయన మోకరించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా. ప్రార్థన ఒక దైవజనుడు చేయగలిగినటువంటిది ప్రార్థన మాత్రమే. కానీ కార్యము చేయవాడు దేవుడు. ఏ కార్యమైనా దేవుడు చేస్తాడు. అందుకే యాకోబు గారు అంటారు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపరచును. వాడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ పొంది తిరిగి తన పడక నుండి లెగిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో గమనించు, నీవు ఏ సత్క్రియలు చేస్తున్నావు, నీలో ఏ ధర్మ కార్యాలు ఉన్నాయి. మనం ఏదో చేస్తే మనం మంచివాడు అవుతాం అనుకుంటాం కాదు. దేవుడు ఏదైతే మనకు రాసి ఉంచారో దాన్ని మనం చేస్తున్నప్పుడే మనము ఈ మనుషుల దృష్టిలోను దేవుని దృష్టిలో కూడా మంచివారం అవుతున్నామని వారి దగ్గర తప్పుకుంటాం. వాళ్ళు ఏడ్చుచు ఎంతగానో ఆమె కొరకు వేదన చెందుతున్నారండి. ఎవరు వీళ్ళు? వీరికి ఆమెకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే ఒక మంచి సంబంధం కలిగి ఉన్నారు. ఏమిటి మంచి సంబంధం అంటే ఆమె చేసిన సత్క్రియల ద్వారాను, ఆమె చేసిన ధర్మ క్రియల ద్వారాను, ధర్మ కార్యముల ద్వారాను అందరి దృష్టిలో మంచితనాన్ని సంపాదించుకుంది ఆమె. అందుకే ఆమె కొరకు అందరూ బాధపడుతున్నారు. ఎన్నాళ్ళ బ్రతికామన్నది కాదండి, మనం బ్రతికిన దినాల్లో ఎన్ని మంచు పనులు చేసామన్నవే మనకు కావాలండి. హల్లెలూయా. బ్రతకడం అందరూ బ్రతికేస్తారు, గంట మీద తిరిగి కుక్క కూడా బ్రతికేస్తారు. అది కాదు మనకు కావాల్సింది. మనం బతికిన దినాలు ఎటువంటివి? దేవుడు అంటాడు యేసుతో, నీవు బ్రతుకు దినములన్నిటిలో ఎవడు నీ ఎదుట నిలవలేడు. హల్లెలూయా. ఎందుకని? నిన్ను నేను అలాగే హెచ్చిస్తూ ఉన్నాను. మనం బ్రతికిన బ్రతుకు మన కోసం కాక, మనం బ్రతికే బ్రతుకు మన కోసం కాక ఇతరుల కోసం బ్రతికే వారిగా కూడా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతరులకు మంచి చేయడము, ఇతరులకు ధర్మము చేయడము, ఇతరులకు సహాయం చేయడము నీ కోసం నువ్వు బ్రతికేయడం కాదు, నీ కోసం నువ్వు సంపాదించుకోవడం కాదు. ఇతరులకు కూడా మనం పెట్టే రీతిగా మనము ఉండాలి. ఈ స్త్రీ విధవరాలు అయినప్పటికీ కూడా ఆమె అనేక మందికి సహాయం చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ఈ లోకంలో ఎవరు ధర్మం చేస్తున్నారో, ఎవరు మంచి పనులు చేస్తున్నారో
వారిని లోకం గుర్తు పెట్టుకుంటుందా, గుర్తు పెట్టుకోదా? గుర్తు పెట్టుకుంటుంది. ఎక్కడో అమెరికా దేశాల నుంచి వచ్చి ఇండియాలో ప్రభువా దేవుని నమ్మి విశ్వాసం వచ్చి కుష్టు రోగుల మధ్యన పరిచర్య చేసి, ఎందరినో రోగులు పరిచర్య చేసి, ఎందరికో మంచి చేసి, ఎందరికో సహాయం చేసినటువంటి మదర్ తెరీసాని ఈనాడు మాకు ప్రపంచంలో కూడా గుర్తు పెట్టుకుందంటే కారణం ఏంటంటే ఆమె చేసిన మంచి పనులు, ధర్మ కార్యాలు, సత్క్రియలు. గట్టిగా చెప్పకూడదా? ఇది నీ నుండి ఎవరు తీయలేరు. ఇది ఎవరు దొంగిలించేటువంటిది కాదు. నీ దగ్గర ధనం దొంగిలించవచ్చు, బంగారం దొంగిలించవచ్చు, డబ్బు ఏదైనా దొంగిలించవచ్చు, కానీ దీన్ని ఎవరు కూడా దొంగిలించేటువంటిది కాదు. కాబట్టి దానిని మనం సంపాదించుకోవాలి. ప్రభువుని నమ్మినటువంటి మనం ఏ సంబంధం లేకపోయినా ఆమె పిలి సలిపోయిందని ఎందుకు అంత వాళ్ళు వ్యాధులు చెందుతున్నారంటే సాక్ష్యం ఇస్తున్నారు. ఆమె కుట్టించిన అంగీలు చూపించి, అయ్యా ఈమె సత్క్రియలు, మంచి క్రియలు, ఇక మా అందరికి ఇలా సహాయం చేస్తుంది, కానీ ఇప్పుడు ఆమె ఏమైనా చనిపోయింది, కానీ ఆమె చనిపోవడానికి వీలేదు, మాకు కావాలి, మీరు ప్రార్థన చేస్తే మా ద్వారకా బ్రతుకుద్ది. హల్లెలూయా. మనం అనుకుంటాం ఒక్కొక్కప్పుడు మనం చేసిన ధర్మం అంతా కూడా, మనం పెట్టిందంతా కూడా వాళ్ళు తినేస్తారు, వాళ్ళు తినేసి మర్చిపోయారు అనుకుంటూ ఉంటాం. కానీ నువ్వు పేదవాడికి పెట్టింది, పేదవాడికి ఇచ్చింది, నువ్వు ధర్మం చేసింది, నువ్వు ఆదరించింది, నువ్వు చేసిన మంచి పనులు అన్ని కూడా ఎక్కడ ఉంటాయంటే దేవుని సన్నిధిలో ఉంటాయండి. హల్లెలూయా. ఒకవేళ తిన్నవాళ్ళు మర్చిపోవచ్చు, కానీ ఎక్కడ ఉన్నాయి? జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధిలో ఉన్నాయి. ఈమె దేవుడి సన్నిధిలో ఆ జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి దేవుడు తిరిగి ఆమెకి మళ్ళా వెళ్ళిపోయిన జీవాన్ని మళ్ళా రప్పించి బ్రతికించాడు. గట్టిగా చెప్పబడిన హల్లెలూయా. జ్ఞాపకంలో ఉంటాయండి. మరి దానికి ఉదాహరణే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం మొదటి వచనాలను చూస్తే మనకు కనబడుతుంది. విటాలి పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిపోయినవి. గట్టిగా చెప్పబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియుడా, ఇక్కడ ఒక పట్టణం కనబడుతుంది. ఇటాలీ పటానబడిన పటాలము ఈ ఊరి పేరు. అక్కడ శతాధిపతి అనేటువంటి కొర్నేలి అనేటువంటి ఈయన గురించి భక్తిపరుడు. ఏ పరుడు చెప్పండి? భక్తిపరుడు. భక్తి లేనివాడు కాదతను, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు. తన కుటుంబం అందరితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఇది కొంచెం ఉన్నాయనుకోవచ్చు. మనం కొంచెం ఉన్నత వ్యక్తే, ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తే. ఉన్నటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి కాబట్టి అతను ఏంటి ప్రజలకు బహుధర్మ కార్యములను ఆయన చేస్తున్నాడు. ప్రజలకు ధర్మ కార్యాలు చేస్తున్నాడు. కానీ అనేక మందికి సహాయం చేస్తున్నాడు. అనేక మందికి పెడుతూ ఉన్నాడు. అనేక మందికి ఇస్తూ ఉన్నాడు.
అనేక మంది ఆపదలు ఆదుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఈ ధర్మము చేసే మనసు ఎవరికి ఉంటుందంటే అండి, ఎవరు ప్రభు మనసు కలిగి ఉంటారో, ప్రభుని నమ్ముతారో వారికి మాత్రమే ఉంటారు. అవునా కదా? అవును. ఎందుకంటే దేవుని మనస్సు మనం కలిగి ఉన్నప్పుడే ఆ పనులను చేయగలం. దేవుని మనసు కలిగి లేకపోతే మనం ఆ పనులు మనం చేయలేమండి. ఎవరికైనా రూపాయి ఇవ్వాలంటే ఆ రూపాయి కోసం పచ్చాలు ఆలోచిస్తాం. అయ్యో రూపాయి ఇచ్చేలా. ఎవరికైనా ఒక అడుక్కునేటువంటి వ్యక్తికి రూపాయి చేతులు పెట్టాలంటే ఒక్కొక్కరికి సింపుల్ గా రూపాయి పెట్టారు, ఇదిగో అని. కానీ దేవుని మనసు ఉన్న వాడు రూపాయి పెట్టడానికి ఆలోచన చేస్తారు. రూపాయి పెడదాం, ఓన్లీ 10 రూపాయలు పెడదాం అనేటువంటి మనస్సు వాళ్ళకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవుని మనసు లేకపోతే అనుకుంటాడు, అయ్యో రూపాయి పెడదాం, 10 రూపాయలు పెడదాం, కానీ 10 రూపాయలు పెడితే రూపాయి ఉంచుకుని అనుకుంటాడు. దేవునికి స్తోత్రం. అంటే రూపాయలు కూడా 10 రూపాయలు పెట్టడానికి కూడా అతను ఏం చేయడు, వేస్తాడు. ఇది దేవుని మనసు అటువంటిది కాదు. ఇతడు ప్రియరా ఐశ్వర్యంలో ఉన్నాడు. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు బయట తిరగాల వారిని ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఈయనలో ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 2 గుణాలు కనబడుతున్నాయి. ఒకటి, ప్రజలకు బహుధర్మం చేస్తున్నాడు. ఇక రెండోది, ఎల్లప్పుడూ ప్రార్థన. మీ కుటుంబంలో ఎల్లప్పుడూ ప్రార్థన ఉందా? అది అప్పుడప్పుడు ప్రార్థన ఉందా? ఏమండి? కుటుంబంతో కలిసి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే అనుభవము మన కుటుంబాల్లో ఉందా? ప్రార్థన చేసుకున్నారా అంటే ఒకరు అడ్డు వెళ్తారు, ప్రార్థన చేసుకున్నారా అంటే ఒకరు ఇంటి వెళ్తారు. నువ్వు చేసుకుని మేము తర్వాత చేసుకుందాంలే అంటారు. కానీ కుటుంబంతో ఏకీపించే అనుభవం మనకు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కుటుంబము అంతయు కలిసి నీ ఇంటిలో మోకరించి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే అనుభవం నీకు కలిగి ఉండాలి. దేవుడు నీకు ఏమైనా అనుగ్రహించినప్పుడు ఎదులకు సహాయం చేసే రీతిగా నీవు దేవుడు అంటున్నాడు, ఒక అంగీ కలిగిన వాడు. ఒక అంగీ ఉంటే మనం ఎవరికి ఇవ్వం. అందుకే దేవుడు 2 అంగీలు కలిగిన వాడు అన్నాడు ఆయన. దేనికి స్తోత్రం. ఒక అంగీ ఉంటే ఇద్దామండి దేవుడు. అందుకే ప్రభువు 2 అంగీలు కలిగిన వాడు, అంగీ లేని వాడు ఒక అంగీ ఇవ్వాలి. అంటే అర్థం ఏంటి? 2 వస్త్రాలు కలిగిన ఒక వస్త్రాన్ని ఉదాహరణ చేయాలి. ప్రియమైన ఒకవేళ మీకు చూడండి, ఆడవారికి 2 ఉన్నాయి, చీరలే ఉన్నాయనుకోండి, ఒక చీర ఎవరికి ఇవ్వాలి? ఏమా లేనోళ్ళకి మీరు ఇస్తారా? మీరు ఇస్తారండి? ఈ 2కి సాయి ఇంకోటి ఉంటే బాగుండని ఆలోచన చేస్తారు. ఒకవేళ పాతగిల్లిపోయిన చీర అనవసరం ఇచ్చేయడం ఎందుకు? ఏ స్టీల్ సామాను వేసేద్దాం అనుకుంటారు. దేనికి స్తోత్రం చెప్పండి. స్టీల్ సామాను ప్లేటు గ్లాస్ ఇస్తాడు, అది ఇచ్చేస్తే అని పాత చీరలో కూడా స్టీల్ సామాను వేసేవాళ్ళు. మనసు ఒప్పదు ఇవ్వటానికి మనసు ఒప్పదు. దేవుడు అన్నాడు, ఇయ్యుడి మీకు ఇవ్వబడును. అటు నువ్వు దేవునికి ఇచ్చినా ఇవ్వబడతాయి, ఇటు లేని వారికి ఇచ్చినా నీకు దేవుడు ఇస్తాడు. ఇక్కడ ఈయన చేసిన ప్రార్థన, విజ్ఞాపన, ధర్మ కార్యాలు ఎక్కడికి చేరిపోయినట్టండి? అందరు చెప్పండి ఈ మాట. దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిపోయినట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞాపకార్థం. ఇగో నీకు గుర్తేంటి తెలుసా? మీకు జ్ఞాపకం ఏంటి తెలుసా? నీవు చేసిన మంచి పనులు, నువ్వు చేసిన ధర్మ కార్యాలు, నీవు చేసిన సత్క్రియలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. దేవుడు అందరినీ చూస్తాడు. అందుకే సామెత 15:3 ఏమంటే తెలుసా? యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉన్నవి, అవి మంచి వారిని చెడ్డవారిని కూడా చూస్తున్నాయి. దేవుని కనుదృష్టి లేని స్థలం అంటే ఏదియో
లేదు. అందుకే భక్తుడు అంటాడు, నేను లేచుటియు నీ కూర్చుంటి నీ పండుకున్నటియు నువ్వు చూచుచున్నావు, నువ్వు ఎరుగుదు, నీకు తెలుసు. హల్లెలూయా. నువ్వు చూచుచున్న దేవుడు, చూడని దేవుడు కాదు. అయ్యో వీళ్ళకి పెట్టేస్తాము, అయ్యో వాళ్ళకి ఇచ్చేస్తాము అని నువ్వు ఇచ్చిన తర్వాత నువ్వు బాధపడవచ్చు. కానీ నువ్వు పెట్టింది ఎక్కడ ఉందో తెలుసా? దేవుని సన్నిధిలో ఉంది. నీకు జ్ఞాపకార్థముగా ఒకప్పుడు తిరిగి నీకు ఇవ్వడానికి, నీకు ఇచ్చిన దానికి ఎన్నో రెట్లు దేవుడికి సహాయం చేయడానికి ఒక జ్ఞాపకంగా అది అక్కడ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేసింది ఏది కూడా ఎక్కడికి పోదు. ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధిలో. దేవుడు జ్ఞాపకార్థంగా ఉంచాడు. ఏ బీదవాడు కనిపించినా, ఏ పేదవాడు కనిపించినా, ఒక దీనస్థితిలో కనిపించినా నీకు తగిన సహాయం నువ్వు చెయ్యి, వారికి పెట్టు, వారికి. అది ఎక్కడికి పోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎక్కడికి పోదు. అదే మహాజ్ఞానైన సొలొమోను అంటున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో 18వ అధ్యాయం, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం. తీసుకోండి, సామెతల గ్రంథం 19 అది. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు అంట. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ చక్కగా ఎలా ఉందండి? బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వారి ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయని. గట్టిగా చెప్పబడిన హల్లెలూయా. చూడండి, బీదలను కనికరించేవాడట యెహోవాకు అప్పు ఇచ్చేవాడు. బీదలను పెట్టినప్పుడు, బీదవాడికి నీవు ఇచ్చినప్పుడు, బీదవాడికి నువ్వు సహాయం చేసినప్పుడు, నువ్వు ధర్మం చేసినప్పుడు నువ్వెవరికి అప్పించిన వాడవో తెలుసండి? దేవునికి అప్పించిన వాడవయ్యాడట. దేనికి స్తోత్రం. అంటే ఇచ్చింది వీడికే కానీ నీకు రుణం ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు రుణం ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు చేసింది కొంచెమే కావచ్చు, నువ్వు ఇచ్చింది కొంచెమే కావచ్చు, దానికి ఎన్నో రెట్లు నీకు ఇవ్వడానికి దేవుడు ప్రత్యుపకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా చెప్పగలదా? హల్లెలూయా. ధర్మము ఆచరించేవాడు ఈడే కాదు. నువ్వు చేసిన ధర్మము, నువ్వు తెచ్చింది ఎక్కడ ఉందంటే జ్ఞాపకంగా దేవుని సన్నిధిలో ఉంది. నువ్వు బీదవాడికి ఇచ్చింది, దేవుడికి అప్పించిన వాళ్ళు ఎక్కడ వచ్చావు. దేవుడే నీకు వచ్చుంటున్నాడు. ఇక్కడ దేవుడే దానికి తగిన ప్రతికారం చేస్తాడు. అది ఎప్పటికైనా నీకు కనపడుద్ది ఆ ధర్మం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ధర్మం నీకు కనపడుతుంది ప్రియారా. ఎలా కనపడుతుంటే ప్రియారా, చూడండి ఒకసారి చూస్తే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనం. నీ ఆహారమును ఆకలిగొన్న వారికి పెట్టియు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకున్నడియు, దిక్కుమాలు బీదలను ఇంట చేర్చుకున్నడియు, వస్త్రహీనుడిని కనబడినప్పుడు ఆయనకు వస్త్రం ఇచ్చిడియు. ఇదే నాకే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. గట్టిగా తప్పబడిన హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎన్ని విషయాలు చెప్తాడు ఇక్కడ? చదవండి ఒకసారి. 1, నీ ఆహారమును ఎవరికి పెట్టాలంటే చెప్పండి. ఎవరికి పెట్టాలి చెప్పండి? మనం కడుపు నిండి వాళ్ళకి పెడతాం. మనం కడుపు నిండి వాళ్ళకి పెడతాం. కడుపు నిండి వారికి నువ్వు ఏం చేస్తావు? ఏం పెట్టినా కూడా ఎలా ఉంటుందండి?
అది ఆహారము ఆకలిగా ఉన్న వాడికి పెట్టామనుకోండి, ఆ ఆహారంలో కొంచెం తేడా ఉన్నా కూడా ఆ ఆకలి చేస్తుందని గబ్బగబ్బా తినేసేట్లుగా ఆ ఆహారం అతనికి ఉపయోగపడుతుంది. నువ్వు ఏం పెట్టావని చూడ అక్కడ నా కడుపు నిండుతుందా లేదని మాత్రమే చూసుకుంటాడు. దేనికి స్తోత్రం. గబ్బగబ్బా తిని ఆ ఆహారంతో కడుపు నింపుకుని తృప్తి పొందుతాడు. అది నీ ఆహారం ఎవరికి పెట్టాలి? అందుకే దేవుడు అన్నాడు, నువ్వు విందు చేయనప్పుడు ఏమో బాగున్న వాళ్ళు పిలిచి పెట్టడం కాదు, ఎవరు పెట్టాలంటే విందు చేసేటప్పుడు ఆకలితో ఉన్న వారికి, అలమడిస్తున్న వారికి, ఆహారం లేని వారికి, పేదవారికి, బీదవారికి పిలిచి నీకు విందు చేస్తే వాడు విందు చేసి నిన్ను తృప్తిపరుస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆకలి ఉన్న వారికి పెట్టడి, నీ రక్త సంబంధికి పక్కకు తిప్పుకోండి, దిక్కి మాలిన బీదలు నీ ఇంట చేర్చుకోండి, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వస్త్రములు ఇచ్చుడి. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎంతమంది చేస్తున్నారు? దేవుడు నమ్ముకున్నాం, ప్రభు దగ్గరికి వస్తున్నాం, ప్రభుని ప్రార్థిస్తున్నాం, అమ్మి బాప్తిస్మం పొందాం అంటున్నారే, కానీ ఇది మన దగ్గర ఉన్నదా? నీ ధర్మము నిన్ను కాపాడుతుంది అనే విషయం నువ్వు తెలుసుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఓ ధర్మం మనం కాపాడుతుంది, ధర్మం రక్షిస్తుంది. ఒకప్పుడు రక్షించకపోవచ్చు. ఎందుకండి చాలా ఉపకారాలు చేసాం, చాలా ధర్మాలు చేసాం, చాలా మేలు చేసాం, మాకు అలా జరిగింది, మాకు ఎలా జరిగింది అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఏది జరిగినా అది మన మేలు కోసమే. హల్లెలూయా. ఏది జరిగినా అది మన మేలు కోసమే, మన మేలు కోసమే. కానీ ఏది జరిగినప్పుడు కూడా అందుకే వాక్యం చెప్తున్నారు ఏమంటే, నువ్వు ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా, ఎన్ని నిందలు నీకు వచ్చినప్పుడు కూడా, ఎన్ని కష్టాలు నీకు వచ్చినప్పుడు కూడా, ఎన్ని విధాలు నీకు వచ్చినప్పుడు మేలు చేయడం మాత్రం ఏం చేయకూడదు, మనము మానకూడదట. ఒకవేళ ఇతరులు నీకు కీడే చేయని అని నువ్వేం చేయకూడదు, నువ్వు కీడు చేయకూడదు, కానీ మేలు మాత్రమే. అదే నిన్ను కాపాడుతుందట. అందుకని అన్నాడు, ధర్మం ఆశ్రయించిన వారికి ఏ ఆపద రాదు, ఏ కీడు రాదు, ఏ శోధన రాదు. ఒకవేళ వచ్చినా వాటి నుంచి దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడు. దేవుడు తప్పించి దానికి తగిన ప్రత్యుపకారం మనకు చేస్తాడు. కాబట్టి మన ప్రభు సన్నిధిలో ధర్మము ఆచరించేవారిగా, నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది, నీ ధర్మమే నిన్ను కాపాడుతుంది, నీ ధర్మమే నీ అంట వస్తుంది, నీ ధర్మమే దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా మిగిలిపోతుంది. అదే నీ కొరకు సాక్ష్యము. హల్లెలూయా. అదే నీ కొరకు సాక్ష్యం ఇస్తుంది. ఆ ధర్మమే కాపాడుతుంది. ధర్మమే ఎక్కడుందంటే దేవుని సన్నిధిలో. నువ్వు చేసింది ఎన్నటికీ వృధా పోదు ప్రియులారా ఈ లోకంలో. దానికి స్తోత్రం. దేవుని నమ్మినటువంటి మేము దేవుని మనస్సు కలిగి దాన్ని ఆశ్రయిస్తే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా ఆశ్రయిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయనే గాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ ఘననామమునకు స్తోత్రం. ఇదిగో చివరకు కొన్ని మాటలు మీ లేఖలో మాట్లాడారు. విన్న మాటలను బట్టి బిడ్డలందరినీ దీవించమని ఆశీర్వదించమని, అయినా నేను నమ్మిన మేము ఇతరులకు సహాయం చేసేవారుగా ఉంచి, ఇతరులకు ఇచ్చేవారుగా, ఇతరులకు పెట్టేవారుగా ప్రభు మనసు అనుగ్రహించి, మేము చేసింది ఊరికే పోదని ప్రభు, అది ప్రభు సన్నిధిలో ఉంటుందని విశ్వాసము ఈ బిడ్డలైన అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ రోజు అన్నప్రాసన చేస్తున్నాం. వాళ్ళ జ్ఞానం దర్పలోత్సవాలు, అలాగే మరి మా దర్పలు కూడా మన అందరం దేనికి స్తోత్రం చెప్పాలి. మా దర్పలు అంటే ఎవరైనా చెప్పండి, మనం అందరం. హల్లెలూయా. కోడలు కూడా వచ్చిందని చూసి అక్కడ తీసుకుని ఫోన్ చేస్తాను రాత్రి. మరి ఎందుకన్నా కృప చూపించారు. ఆ బిడ్డ ఇప్పుడు అమ్మ ప్రసన్న చేద్దాం. అబ్బాయిని తీసుకుని రండి అమ్మా. మీ అందరికి ఇప్పుడు శిరానం ఉండదు, ఎవరు వెళ్ళిపోకండి. ఆకారం ప్రార్థన చేస్తే తర్వాత వెళ్ళిపోకండి. ముందు పెట్టేసుకోండి. కెమెరా పెట్టుకుంటే
కరెక్ట్గా సార్ గ్యాస్ ఎక్కువ వచ్చారు ఇప్పుడు గ్యాప్ వస్తుంది ఎక్కువ. కొద్దిగా పెట్టుకో. ఎలా చెప్పుకుంటే కరెక్ట్ సార్. రండి. రండి. సీనియర్ బాబీ ముందు ఒకసారి నుంచోండి. ఎలాగొచ్చారు సార్ ఎలాగొచ్చారు. సంతోషి భాషమ్మ గారు ఎలా వచ్చండి ఈ సైడ్కి. బాగా రండి దీపక్. ఫోటో తీసుకుని ఎలా రండి. నెల్లకొచ్చింది మొబైల్ వచ్చింది. మొబైల్ అలా సంగో పడుతుంది. అక్క ఎలా ఎలా ఉన్నా ఖాళీగా ఉండండి. ఇటు ఉండండి కొంచెం ఖాళీగా ఉండండి సార్. ఎలా చూడండి. ఎలా చూడండి ఎత్తుకోండి. ఎలా చూడండి అందరూ ఎలా చూడండి. శివుని గారు ఎలా చూడండి. ఓకే. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. 127వ కీర్తన 127వ కీర్తన నేను చదువుతున్నా. యెహోవా ఇల్లు కట్టించిన దాని పట్టు వారు ప్రయాసం ఎత్తునే. యెహోవా పట్టణంలో కాపాడిన దాని కావుల కాలు పేర్కొనేది. మీరు వేకిన లేచి చాలా రాత్రి పండుకుంటూ కష్టార్జితం ఆహారం తినిచున్నారు. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తున్నారు. కుమారుడు యెహోవా స్వాస్థ్యము గర్భఫలము ఆయన బహుమానమే. ఎవరి కాలం అందుకున్న కుమారుడు వంశకు బాగున్నవారు వారితో తన అభివృద్ధి కుమారు తమ విరోధంతో వాదించారు. దేవుడి వాక్యం దీవిస్తున్న కాక దగ్గర మొత్తం ఆశీర్వదించారు. నాయన పెద్ద కుమారుడు నిష్ణాంతులు ఉన్నారు. అందించిన భార్య పిల్లలకి ఉన్నారు. వారిని దీవించి ఆశీర్వదించి అన్నయ్య గారు మా చూస్తుందని నమ్ముతున్నాం. సహాయంగా వచ్చాయి. అలాగే సూర్యుని తండ్రి కరెక్ట్గా సత్యబాబుని పిల్లల పెట్టడం తండ్రి పెద్ద కుమార్ పెట్టడం చిన్న కుమార్ కాల్సం చూసుకుంటూ ఉన్నారు తండ్రి. ఈ 5 నెలల్లో తండ్రి అన్నప్రాసం చేస్తున్నప్పుడు వారిని అన్నప్రాసంలో కోరిక సాధన చేస్తారు. అలాగే సత్యబాబు ఇచ్చినటువంటి వారి కుటుంబాన్ని అలా మొదలు జీవిస్తాం. ఇప్పుడు వచ్చిన మా కుటుంబ సంఘాన్ని కూడా జీవిస్తాం. మేము అందరం కలిసి ఇప్పటికీ అన్నప్రాసం చేస్తున్నారు కదా. మీరు ఈ ఆహారాన్ని దీవించమని ఆశీర్వదించుకుంటున్నాయి. అలా కాలం మీ సహాయం దయచేయమని ఈ ఆహారం మనం ఆస్వాదించిన యేసునామమున తండ్రి ఆమేన్. సరే మంచిది. అన్నప్రాసం చేద్దాం. ఆహారం దగ్గర తండ్రి
ఈ ఆహారాన్ని జీవించి ఆస్వాదిస్తున్న ప్రభావ ఇన్నాళ్ళు పావుదారులు పోషించగల శరీర ఆహారం గుర్తిస్తుందిగా ఆహారాన్ని ఆస్వాదించండి. ఆహారానికి వస్త్రానికి ఆరోగ్యానికి లోటు లేకుండా మీ తీములతో నంపి చూపించమని జనశక్తి కూడా మీరే దయచేసి కాబట్టి కావాల్సిన భారతీయ కూడా అందరూ మాట్లాడతారు. చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందులో ఉన్నది ఎట్టమ్మా ఈ పొద్దు పట్టిన సైడ్ కొండమ్మా సైడ్ కొండ ఎలా చూడు తేజ ఎలా చూడు తేజు ఎలా చూడు ఇటు ఓకే. ఇద్దరు కలిపెట్టండి కాటం గారు ఇద్దరు కలిపెట్టుకోండి. ఇలా చూడండి ఒకసారి ఓకే. కొద్దిగా పెట్టండి. ఇలా చూడండి ఏమండి సుగున్ గారు కొంచెం ఎలా తిరగండి. మీరు కూడా ఎదరకదండి పక్క నుంచండి అలా నుంచండి. అలా చూడండి సార్ ఒకసారి అసమ్ గారు పక్కన దగ్గర ఉండండి. ఇలా చూడండి ఓకే. ఇలా చూడండి ఓకే. ఎలా చూడండి ఒకసారి ఎలా చూడండి పట్టుకుని ఎలా చూడండి. శివన్ గారు ఎలా చూడండి ఇలా ఓకే. ఎలా చూడండి ఓకే. ఎలా చూడండి ఒకసారి ఎలా చూడండి ఏమండి ఎలా చూడండి పైకి చూడండి పట్టుకోండి అలాగే అలా చూడండి ఓకే. ఇలా రాజు ఇలా నోట్లు పెట్టి ఒకసారి ఎలా చూడండి మీ ఏమండి మీరు కూడా దగ్గర రాజు ఒకసారి పెట్టండి. తేజ ఎలా చూడు అలా చూడండి ఓకే. ఇద్దరు కలిపి పెట్టండి ఎలా చూడండి ఇలా చూడండి శివన్ గారు ఎలా చూడండి ఓకే. మీరు ఎదరికి వచ్చండి లేకపోతే మీరు ఎదరికి వచ్చండి అలా ఇద్దరు పట్టుకోండి ఒకసారి అలా పట్టుకోండి ఇలా చూడండి ఎలా చూడండి ఒకసారి ఏమండి మరి ఎలా చూడండి ఏమండి ఓకే.
ఇద్దరు కలిపి పెట్టండి అమ్మా, ఇద్దరు కలిపి పెట్టండి. ఇలా చూడండి, ఇలా చూడండి ఒకసారి. ఓకే. మాస్క్ తీసేసిపోతారా సార్? ఏమండి మాస్క్ ఉంచుకుంటారా? ఏమండి ఉంచు. ఇలా చూడండి ఒకసారి. దగ్గర తండ్రి బిడ్డని శ్వాసని ఆనందం చేస్తున్న సందర్భంలో మీ బిడ్డని కలకాలపడతాను మీ సహాయం అనేది చూసుకుంటే నైపుణ్యంత ప్రభావం సంవత్సరం రాసుకుంటున్నాను. తండ్రి 5 అడుగులు కూడా దయచేసి ఆహారానికి వస్తే వారి ఇల్లు లేకుండా కుటుంబాన్ని బిడ్డల సంవత్సరాలు కూడా దీవించుకొని తండ్రి కుమార పద్ధతిలో బిడ్డను ఆశ్రమం తీర్చుగాక. ఆమేన్.